గుంటూరు పట్టాభిపురంలో నూతనంగా ప్రారంభించిన రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో డాక్టర్ శరత్ పవర్ చైర్మన్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. గోల్సు ప్రైవేట్ నేత్ర సంరక్షణ హాస్పిటల్స్ కలిగిన ప్రముఖ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాలల వారు తమ 46వ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాలను గుంటూరులో ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట జిల్లాలోని పేరొందిన నేత్ర సంరక్షణ వైద్యులు డాక్టర్ ఏఏవి రామలింగారెడ్డి గారి భాగస్వామ్యంతో ఈ సెంటర్ ప్రారంభించారు. I am Dr. G.S.K. Velu, the chairman of Max Vision Eye Hospital. It's my great pleasure to be in Guntur, opening the 46th Eye Hospital of Max Vision Group. And within the next few months, we will be opening our 50th Eye Hospital Group. And we are extremely happy to be in Guntur, which is actually a place of highest relevance and popularity when it comes to medical. The Guntur Medical College has produced several legends, and all our top doctors, like our Dr. Kas Prasad Reddy, Dr. Sharath Babu, Dr. Ramalinga Reddy, all are graduates of Guntur Medical College, and from there they have started their career to become one of the legends in the ophthalmology field of ophthalmology. So with their clinical leadership and also our executive leadership of our executive people in Max Vision, we plan to grow aggressively, and Max Vision is already the leader in Andhra Telangana, and we are the biggest brand in Andhra Telangana, and we want to have an eye hospital in every district of Andhra and Telangana. And in this cluster, Dr. Ramalinga Reddy is a very well-known surgeon, started from Nasaraupet. Now we started another hospital in Macharela, and this is the third hospital in Guntur. And with all your blessings and support, we would like to do best possible service to the society, and particularly for the people of Guntur. Namaskaram. డాక్టర్ శరత్ బాబు, చీఫ్ మెడికల్ డైరెక్టర్ ఫర్ మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్. ఇక్కడ మీరు చూస్తున్నారు వేలు గారు చైర్మన్ ఈ సంస్థకి. అయితే ఇవాళ స్టార్ట్ చేస్తున్నది రామలింగారెడ్డి గారు మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్. రామలింగారెడ్డి గారు ఐ స్పెషలిస్ట్ నరసరావుపేటలో ఉన్నారు. ఏదైతే మన ఇండియాలో ఉన్న ఒక అశోక హోటల్ అనే ఒక హోటల్ వరంగల్లో ఉంది, దాని బ్రాంచెస్ టెక్సాస్లో ఉన్నాయి, అమెరికాలో. అలాగే రామలింగారెడ్డి గారు అక్కడ నరసరావుపేటలో స్టార్ట్ చేసి గుంటూరులో ఆయన ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో. అయితే ఈ హాస్పిటల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్, కంట్లో 11 స్పెషాలిటీస్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని 10 కవర్ చేసినా ఇంకో 11 స్టార్ట్ అవుతా ఉంది. అందులో ముఖ్యంగా క్యాటరాక్ట్ సంబంధమైన ట్రీట్మెంట్కి దాంట్లో అధునాతనమైన ఫ్యాకో సర్జరీని ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అది కూడా అందరికీ అందుబాటులో ఉన్న విధంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. నిష్ణాతులమైన ట్రైనింగ్ జరిగిన డాక్టర్స్ ని ఎంప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఇది గ్రూప్ లో ఉన్న అందరి డాక్టర్స్ కూడా ఒకే రకంగా ఒకే విధంగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అనమాట. దాని తర్వాత గ్లూకోమా స్పెషాలిటీ ఒకటి, అలాగే కార్నియా సంబంధమైన స్పెషాలిటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రెటినా సంబంధమైంది, డయాబెటిక్ రెటినోపతి సంబంధమైన ట్రీట్మెంట్స్, లేజర్స్ కూడా ఇవాళ మీరు ఇందాక ఓపెనింగ్ అప్పుడు చూసే ఉంటారు, అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకొకటి లేసిక్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అది కూడా స్టార్ట్ అయితే అన్ని స్పెషాలిటీస్ కూడా ఆఫ్థల్మాలజీ సంబంధమైనంత వరకు అన్ని కూడా ఇందులో స్టార్ట్ అవుతా ఉన్నాయి. అయితే మాకు స్ట్రెంత్ ఏంటంటే ప్రజల నమ్మకం. మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇవాళ 27 సంవత్సరాలు మ్యాక్స్ విజన్ గ్రూప్ అనేది స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజాదరణతోటే ముందుకు సాగుతా ఉన్నాం. మొదట ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి ఇవాళ 46వ బ్రాంచ్ ఇక్కడ. అయితే దీన్ని ఇదే రిప్లికేషన్ సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని స్టార్ట్ చేస్తే అది కేరళలో, కర్ణాటకలో, తమిళనాడులో ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఇదే మళ్ళీ నార్త్ కూడా స్టార్ట్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. మహారాష్ట్రలో, గుజరాత్లో స్టార్ట్ చేసాం. అనూహ్యమైన రెస్పాన్స్ ప్రతి చోట కూడా, ఎందుకంటే ఈ రకమైన ట్రీట్మెంట్ తక్కువ రేట్లో జరిగేది ఎక్కడా లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అట్లాగే అందరిలాగే మీరు కూడా ఆదరాభిమానాలతోటి మ్యాక్స్ విజన్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.